ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15 విచారణను వాయిదా వేసింది సీజే ధర్మాసనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా పెంపు అంశంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం నుంచి సుదీర్ఘ విచారణ చేపట్టింది. రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుప్రీం తీర్పు ప్రకారం జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం 1 మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 50%కు మించి రిజర్వేషన్లను ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పులో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు బిల్లు అసెంబ్లీలో పాస్ అయిందా, ఎప్పుడు పాస్ చేశారని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ఆగస్టు 31న అసెంబ్లీలో బిల్ పాస్ చేశామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. గవర్నర్ దగ్గర రిజర్వేషన్ బిల్ పెండింగ్ లో ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, కానీ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. లంచ్ బ్రేక్ అనంతరం ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అటు రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్ పై సందిగ్ధం నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, మరి రేపు కూడా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్ పై సందిగ్ధం అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టులో వాడిగా విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఆర్గ్యుమెంట్స్ కూడా ఇరుపక్షాల న్యాయవాదులు వినిపించారు. అటు ఢిల్లీ నుంచి అభిషేక్ సింఘ్వి మను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కూడా ఇవాళ హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తులు ఇద్దరు కూడా రేపు ఈ కేసు విచారణను మధ్యాహ్నం 2:15 వాయిదా వేయడం జరిగింది. ఈలోపు రేపటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ వాదించే ప్రయత్నం చేశారు. అయితే రేపు వింటాం మిగతా ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచాయతీరాజ్ చట్టానికి మార్పులు చేయకుండా రిజర్వేషన్లు ఎలా పెంచుతారు, ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని చెప్పేసి పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించిన పరిస్థితి కనిపించింది. తాజాగా జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ చిల్లరని చెప్పేసి కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. జీవో ద్వారా చట్టానికి మార్పులు ఎలా చేస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా ఈ వాదనలన్నీ కూడా న్యాయమూర్తులు ఇద్దరు కూడా వినడం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానికి సంబంధించిన ఉత్కంఠ నెలకొంది. మొత్తానికైతే రేపు మధ్యాహ్నం 2:15 ఈ కేసు విచారణ కొనసాగబోతోంది. ఈ లోపు ఇప్పటికే షెడ్యూల్ ను స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. రేపు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. బహుశా రేపు ఉదయం నోటిఫికేషన్ వెలువడే అవకాశాలను కొట్టిపడేయలేమని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే హైకోర్టు విచారణ రేపు మధ్యాహ్నం 2:15 ఉన్న నేపథ్యంలో బహుశా ఉదయం పూట ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. తదనుగుణంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసి వెబ్సైట్ లో అప్డేట్ చేయడము, ఆ తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు స్థానికంగా అక్కడ ఎక్కడికక్కడ నోటిఫికేషన్ విడుదల చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇవాళ వేడిగా రిజర్వేషన్ల పైన చర్చ జరిగింది. ఈ చర్చలన్నింటినీ విన్న తర్వాత రేపు మధ్యాహ్నానికి హైకోర్టు కేసు విచారణను వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ సూరజ్.